1 నుంచి ఏపీలోని షాపింగ్ మాల్స్లో వాహనాల పార్కింగ్ ఫీజును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. విశాఖలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే మాట్లాడుతూ 2019 నుంచి తాము చేస్తున్న పోరాటానికి ఫలితం లభించిందన్నారు. వినియోగదారులకు ఊరటనిచ్చే జీవోను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 2019 నుంచి మన ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్లో గవర్నమెంట్తో ఫైటింగ్ చేయడం జరుగుతుంది. 2019లో మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటి నుంచి గవర్నమెంట్ పట్టించట్లేదు. బట్ నౌ ఆ బ్యాడ్ లక్ ఇప్పుడు గుడ్ లక్లో చేంజ్ అయ్యింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and our Deputy Chief Minister Pavan Kalyan Garu for accepting our request and consumers benefit kosam ee illegal parking issues ki immediate ga spandana teeskoni complete ga di stop cheyadaniki oka geo pass cheyadam jarigindi. Dan kosam hirday nunchi man government of Andhra Pradesh ki ధన్యవాదమండి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ రాజ్ మాట్లాడుతూ వినియోగదారులకు ఉచిత పార్కింగ్ ఇవ్వాల్సిన బాధ్యత సదరు షాపింగ్ మాల్స్ కు ఉందన్నారు. ఫాస్టాగ్ నుంచి వాటిని వసూలు చేయడం ఏప్రిల్ నుంచి చెల్లదన్నారు. వినియోగదారులంతా దీనిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. విక్రమ్ రాజు, ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈరోజు మనం ఈ పత్రికా సమాముఖంగా చేయాల్సింది ఏమిటి అంటే, మనం కొత్తగా వచ్చినటువంటి మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్జ్యూమర్స్గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటిల్లో ప్రముఖంగా ఏంటంటే, మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయండి. పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాపు ముందు ఆగి మనకు కావాల్సిన వస్తువును తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది. మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్దీ, కొంతమంది కన్జ్యూమర్స్ లక్షల కొద్దీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం. అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు. ఈ పార్కింగ్ సౌకర్యం మీద గత కొన్ని సంవత్సరాలుగా మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పాండే గారు వికాస్ పాండేజీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారండి. నిజంగా ఇది మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నిజంగా ఇది మన విజయం అనుకోవాలి. నిజంగా వికాస్ పాండే గారు మీకు మా కృతజ్ఞతలండి. అదేవిధంగా ప్రజలందరికీ ఈ పత్రికా సముఖంగా మనం తెలియజేసేది ఏంటి అంటే, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ జీవో పాస్ అయిందండి. ఈ జీవోని ఏ షాపింగ్ మాల్స్ అయితే, ఎక్కడైతే దుకాణదారులు మనకు ప్రతి దానికి మనం వెళ్ళిన ప్రతి చోట మన వాహనాలకి పార్కింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా పత్రికల సపోర్ట్ నుంచి మీరు, అదేవిధంగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము కూడా ప్రజలందరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా సమావేశంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ.